మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వినిపించే కథలన్నీ ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మరో చక్కని కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. ఒకానొకప్పుడు ఒక నగరంలోని ఇరుకైన వీధులు మధ్య పాత తాళాలు బాగు చేసే దుకాణం ఉండేది. అక్కడికి తాళం కప్పలు, తాళాలు కొనేందుకు జనం వచ్చేవారు. కొన్నిసార్లు తాళాలు పోగొట్టుకున్నవారు నకిలీ తాళాలను కూడా అక్కడే చేయించుకునేవారు. దుకాణం తాళాలు పగలగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ సుత్తి కూడా అక్కడే ఉండేది. చిటికలో ఎంతటి బలమైన తాళాలనైనా తెరవగలిగే ఈ చిన్న తాళాలలో ఏముంది, నేను మాత్రం ఆ తాళం కప్ప మీద చాలా దెబ్బలు వేయాల్సి ఉంటుంది అని సుత్తి తరచుగా ఆశ్చర్యపోయేది. ఓ రోజు తట్టుకోలేక దుకాణం మూసేశాక సుత్తి ఓ చిన్న తాళం చెవిని అడిగాడు. అక్క, ఎంత బలంగా ఉన్న నేనే తెరవలేని మొండి తాళం కప్పలను తెరిచే శక్తి నీలో ఏముందో చెప్పు. తాళం చెవి చిరునవ్వుతో ఇలా అంది. నిజానికి మీరు తాళాలు తెరవడం కోసం వాటిని కొట్టడానికి బలప్రయోగం చేస్తారు. ఆ క్రమంలో వాటిని పగలగొడతారు. నేను ఎప్పుడూ తాళాన్ని గాయపరచను. దాని లోపల నా స్థానాన్ని ఏర్పరచుకోవడం ద్వారా నేను దాని హృదయాన్ని తాకుతాను. ఆ తర్వాత తెరవమని అభ్యర్థిస్తాను. అది వెంటనే తెరుచుకుంటుంది. మిత్రులారా, మానవ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనం నిజంగా ఎవరినైనా గెలవాలంటే వారిని మనం సొంతం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశించగలం. ఎవరితోనైనా బలవంతంగా పని చేయించడం సాధ్యమే, కానీ ఆ విధంగా మనం తాళాన్ని తెరవడం బదులుగా దానిని పగలగొడతాం. అంటే మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనత్వాన్ని, సహజమైన ప్రతిభను నాశనం చేస్తాం. అయితే ప్రేమతో ఒకరి హృదయాన్ని గెలుచుకోవడం ద్వారా మనం వారిని ఎప్పటికీ మన స్నేహితునిగా చేసుకుంటాం. వారి ఉపయోగాన్ని, సమర్థతను అనేక రెట్లు పెంచుతాం. బలంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు, కానీ ప్రేమతో సాధించగలిగేవన్నీ బలంతో సాధించలేము. స్వభావంలో తీవ్రమైన వినమ్రతను సృష్టించుకోండి. తద్వారా ఎవరి హృదయానికి ఎటువంటి హాని కలిగించడానికి మొగ్గు చూపనంతగా ప్రేమ భావనతో అది నిండిపోతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.